నమస్కారం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్, రియల్ ఎస్టేట్ రంగంలో మగవాళ్ళు మాత్రమే హ్యాపీగా రాణించగలరు. ఎందుకు అంటే ఎక్కడికైనా సరే వాళ్ళే వెళ్తారు. సైట్ విజిట్ కావచ్చు, లేదంటే ఎవరితో మాట్లాడడానికి వెళ్ళడానికైనా సరే మగవాళ్ళు అయితే వెళ్తారు, ధైర్యంగా బాగానే ఉంటుంది. కానీ లేడీస్ అంటే చేయలేరు. ఎందుకు అంటే ఎక్కడెక్కడికో వెళ్ళాలి, ల్యాండ్ చూపించడానికి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళాలి, లేట్ నైట్ అవుద్ది అనే భయంతో చాలామంది దాంట్లో రాణించలేము, మనతో కాని పని అని చెప్పి తీసేస్తూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు అంటే లేడీస్ ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఎంచుకోవచ్చు అంటారా? లేదు అంటే వాళ్ళకి అంత పర్ఫెక్ట్ కాదంటారా? వాళ్ళు నేర్చుకోవాలంటే ఈ విధంగా నేర్చుకోవచ్చు అంటారండి? రియల్ ఎస్టేట్ ఇస్ ద ఓన్లీ డిపార్ట్మెంట్ వేర్ దెర్ ఆర్ నో జెండర్ క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్రైటీరియా, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్. సో ద ఓన్లీ వన్ ఫ్యాక్టర్ రిక్వైర్డ్, ఒకే ఒక ఫ్యాక్టర్ లేడీస్కి కావాల్సింది ఏంటంటే నేను లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, డబ్బులు అరేంజ్ చేయాలి, మంచి కారు కొనుక్కోవాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, పిల్లలకి మంచి చదువు, ప్రతి ఫ్యామిలీకి ఉన్న కోరికలేవి. సో మీరు అనేది రియల్ ఎస్టేట్ అనేది ఫ్రాంక్గా నాకు చెప్పాలంటే నా అనుభవంలో లాస్ట్ ఒక 5 yearsలో దాదాపు ఒక 200 లేడీ ఎంటర్ప్రెనర్స్ని ట్రైన్ చేసాం. 200 లేడీస్, ఓన్లీ లేడీస్, సీనియర్ లెవెల్లో, జూనియర్ లెవెల్లో ఎక్కువ ఉన్నారు. ఓకే. సో ఈ 200 మంది కూడా ఈజీగా, నేను ఎక్కువ హై ఫిగర్స్ చెప్పను, 1 lakh to 5 lakhs పర్ మంత్ సంపాదిస్తున్నారు లేడీస్. పార్ట్ టైం వాళ్ళు అయితే 1-2 lakhs సంపాదిస్తారు. ఫుల్ టైం వాళ్ళు 3-4 లక్షలు, 3 లక్షలు 4 లక్షలు అనేది జస్ట్ 2 డీల్స్ చేస్తే చాలు నెలకి. మేము చెప్పే టెక్నిక్స్ ఫాలో అయితే నెలకి 2-3 డీల్ చేసుకుంటే ఒక ప్లాట్ అమ్మితే, ఒక ఫ్లాట్ అమ్మితే 2-3 లక్షలు వస్తుంది. అంటే ఎలా సార్ బిజినెస్ని ఎలా చేయాలి సార్? అది మన దగ్గర ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉన్నది. ఒక గంటలోనో 1 నిమిషంలో చెప్పే ఆన్సర్ కాదు అది. సో ఎవరైనా చేయాలనుకునే ఆసక్తి ఉంటే మనల్ని సంప్రదిస్తే, మన ఛానల్ కానీ మనల్ని కానీ సంప్రదిస్తే వాళ్ళకి క్యాప్సూల్స్ ఉంటాయి. లెవెల్ 1 క్యాప్సూల్, లెవెల్ 2 క్యాప్సూల్, లెవెల్ 3 అంటే ప్యాకేజెస్. ఓకే. ఇప్పుడు మన సూపర్వైజర్కి అయితే ప్యాకేజెస్ ఉంటాయి. 1 కొంటే 1 ఫ్రీ, లేదా 2 కొంటే 3 ఫ్రీ. అట్లా మనకి ఏంటంటే ఆ ఎలిజిబిలిటీ బట్టి క్రైటీరియా, ఉన్న పర్సన్ స్థితి, క్వాలిఫైడా అన్క్వాలిఫైడా, ఎక్స్పీరియన్సా నాన్ ఎక్స్పీరియన్సా, సేమ్ ఫీల్డా డిఫరెంట్ ఫీల్డా, షిఫ్ట్ అవుతున్నాడా లేదా కంటిన్యూ అవుతున్నాడా, ఎన్హాన్స్, అవన్నీ కూడా స్క్రీన్ చేస్తాం. స్క్రీన్ చేసి వాళ్ళకి తగిన కోర్సుని మనం సజెస్ట్ చేస్తాం. సో చేసినప్పుడు ఒకటేంటంటే మేము కొత్తగా ఇన్నోవేషన్ చేస్తున్నాం ఏంటంటే లేడీస్ని లేడీయే ట్రైన్ చేసినట్టు హెడ్డింగ్ కాన్సెప్ట్ మేము ఇస్తాము. ఫీల్డ్లో లేడీ ఎక్స్పర్ట్నే పెట్టి వాళ్ళతో ట్రైన్ చేసి వాళ్ళకి మోర్ కంఫర్ట్ జోన్ ఉంటుంది. కోర్స్ జెంట్స్తో కూడా చేస్తారు. ఇంకొక మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే లేడీస్ సైట్ విజిట్ చేయలేరు కదా, అందుకని వాళ్ళు బిజినెస్ చేయలేరు కదా, బ్రోకర్ అని చెప్పుకోలేరు కదా అంటే అది మనం దాని సొల్యూషన్స్ ఉన్నాయి. కొంతమంది పార్ట్ టైం ఇంట్లో ఉండి కూడా చేసుకుంటారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, లాయర్స్ కానీ ఫుల్ టైం అది చేసుకుంటారు. పార్ట్ టైం వాళ్ళు కూడా పాసిబుల్ ఉంది. ఫుల్ టైం వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఈ బిజినెస్కి రాకెట్ సైన్స్ ఏం కాదు, బేసిక్స్ తెలిస్తే చాలు. మన ట్రైనింగ్లో నేను చెప్పినట్టు ఆ బేసిక్ స్టెప్స్ రిక్వైర్డ్ ఫర్ ఎనీ న్యూ పర్సన్, వెదర్ ఉమెన్ ఆర్ మేల్ ఆర్ బాయ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మనం ఆ బేసిక్స్ 1 week కోర్స్ ఉంటుంది. ఆ 1 week దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు రియల్ ఎస్టేట్. 1 week కోర్స్, 1 week మినిమం. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలి, పార్ట్ టైం, ఫుల్ టైం కానీ కొద్ది డెప్త్ 3 వారాలు కానీ, 1 నెల కానీ, 3 నెలలు కానీ డిఫరెంట్ ఉన్నాయి. అది అఫోర్డబిలిటీ తోటి చేసుకోవచ్చు. లేదా ఫస్ట్ 1 week చేసి తర్వాత 3 months, 3 weeks, 3 months దేర్ అఫోర్డబిలిటీ. అయితే దీనికి లేడీస్కి అనేది యాక్చువల్లీ రిజల్ట్స్ ఆర్ మోర్ దెన్ జెంట్స్. ఎందుకంటే లేడీస్ అనగానే కాలేజ్ అవుట్ పీపుల్, ఫ్రెషర్స్ ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పిల్లలు పుట్టిన వాళ్ళు ఉంటారు, అట్లా ఎక్స్పీరియన్స్ జాబ్లో VRS తీసుకున్న వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఖాళీగా ఉండగా ఏం చేయాలో తెలియదు. వాళ్ళు మార్కెట్లో మెడికల్ బ్యాగ్ పట్టుకొని తిరగక్కర్లేదు. సో వీ విల్ గివ్ దమ్ ఏ టిప్స్ వాట్ దే కెన్ డూ, వాట్ దే కెనాట్ డూ. వాట్ దే కెనాట్ డూ అనేది అటాచ్ చేస్తాం. మన దగ్గర టీం ఉంటుంది. వాళ్ళు డబ్బులు ఏమి, చాలా మంది అనుకుంటారు ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఇన్వెస్ట్మెంట్ ఏమీ అక్కర్లేదు. ట్రైనింగ్ ఫీ ఉంటుంది, తర్వాత ఇంకేం ఉండదు. ఫ్రీలాన్సర్గా మనమే ప్లేస్మెంట్ పెడతాం. మనం ఒక 10 ప్రాజెక్ట్స్ మెంటర్ చేస్తున్నాం. ఏదో ఒక ప్రాజెక్ట్లో ఒక ఇంటి దగ్గరలో పెడతాం. సో వాళ్ళ ఆప్షన్ జాయిన్ అవ్వాలంటే జాయిన్, లేదు వాళ్ళ ఇంటి దగ్గర ఇండిపెండెంట్గా చేసుకుని. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక లేడీ ఇంగ్లీష్ లెక్చరర్, ఆవిడ 15 సంవత్సరాలు చేశారు. వాళ్ళ హస్బెండ్ బ్యాంక్లో పనిచేస్తారు. సో ఆవిడ వదిలేసి రియల్ ఎస్టేట్కి వచ్చారు. ఫస్ట్ 1 year బాగా స్ట్రగుల్ అయింది ఆవిడ. నెక్స్ట్ 2 yearsలో 100 plots అమ్మారు. 100 plots అంటే ఈచ్ ప్లాట్కి 2 లక్షలు వేసుకోండి, 2 కోట్లు. ఇప్పుడు ఆవిడ 10 మందిని పెట్టించుకొని పని చేసుకుంటుంది. యూట్యూబ్ ఛానల్ సొంతంగా పెట్టుకుని ఆవిడే రికార్డ్ చేయించుకుంటుంది. అంటే ఎలా సార్ మీరు ఇప్పుడు వాళ్ళ కింద
మనుషులు పెట్టుకొని మరి చేపించుకుంటున్నారు అని అంటే మరి వాళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఎలా ఉంటుంది సార్ ఇన్కమ్? షేరింగ్ ఉంటుందండి, స్ట్రక్చర్ ఉంటుంది. ప్రతి కంపెనీకి ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక 10 డెసిగ్నేషన్స్ ఉంటాయి. సార్ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క ఏజిఎం, డీజీఎం, వైస్ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, డైరెక్టర్, అట్లా మేనేజరు, రిలేషన్ అట్లా ఉంటాయి. సో ఫస్ట్లో లోవర్ పొజిషన్తో స్టార్ట్ చేస్తారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి పెంచుతూ పోతుంటారు. సో ఇక్కడ టెక్నిక్ ఏంటంటే చాలామంది జూనియర్స్ ఏమనుకుంటారు, సీనియర్స్ ఎక్కువ తీసుకుంటారు, మాకు ఎవరని అపోహ ఉంది బాగా. ఓకే, మా లీడ్స్ కొట్టేస్తారు, మాకు తెలియకుండా డీల్ క్లోజ్ అట్లా చేయరండి. లాంగ్ టర్మ్లో చేసుకునే వాళ్ళు అయితే అలా చేయరు. ఒక నెల 2 నెలలకు వచ్చేట మేబీ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకో తెలియని సీక్రెట్ ఏంటంటే లేడీస్ కానీ ఫ్రెషర్స్ కానీ, ఇప్పుడు ఒక ప్లాట్లో కంపెనీ 3 లక్షలు కమిషన్ ఇచ్చింది అనుకోండి, దాదాపు 65-70% ఫస్ట్ పర్సన్కి వస్తుంది, లోయెస్ట్ పర్సన్కి వస్తుంది. ఓకే, పైకి వెళ్తున్న కొద్ది కమిషన్ తగ్గిపోద్ది. ఓకే, ఎందుకో తెలుసా? ఎందుకంటే కింద ఒక్కడే ఫస్ట్ పొజిషన్, ఆ పైన 2వ పొజిషన్, పైన 3వ పొజిషన్, లాస్ట్లో ఉన్నట్టు 10th పొజిషన్. ఈ 10th పొజిషన్ వాడికి 100 మంది ఉంటారు, ఫస్ట్ పొజిషన్ వాడికి ఉంటుందిగా. సో 100 మంది 10,000 ఇస్తే 1,00,000 అయింది, దానికి 10 లక్షలు అయింది. అందుకని కొత్త వాళ్ళు ఇంట్రెస్ట్ చేస్తే వాళ్ళు చేయాల్సిన పని, వాళ్ళ కాంటాక్ట్స్ కనెక్ట్స్, ఇంట్లో కూర్చొని మనిషిని కంపెనీకి పిలిపించడం, ఒకసారి సైట్ విజిట్కి కానీ లేకపోతే మీ డైరెక్టర్తో మీటింగ్, మిగతా పనులన్నీ వాళ్ళ కంపెనీ వీళ్ళు చట్టం దాని పని చేసిపోతుంది, మీ డబ్బులు మీకు వస్తాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ బిజినెస్. యూ డి నాట్ స్వెట్, చెమటూర్చి బట్టలు తడిచి అంత సీన్ ఏమి ఉండదు. స్కూల్ కంఫర్ట్, ఇంట్లో కూర్చొని వంట చేసుకో, మిగిలిన ఖాళీ టైంలో చేసుకోండి. హౌస్ వైఫ్ పని ఉండదు మోస్ట్ ఆఫ్ దెమ్. పిల్లలు పెద్ద అయిపోయి ఇంకా ఏం పని ఉంటుంది, చిన్నాళ్ళంటే కొద్దిగా ఏడుస్తారు. పెద్ద అయిపోయి 5-10 ఇయర్స్ అయింది అనుకోండి, అప్పుడు ఆ లేడీ ఏజ్ 35-40 ఇయర్స్ ఉంటాయి. అండ్ దే కెన్ ఆల్వేస్ క్యారీ ద బిజినెస్ వితౌట్ ఎనీ డిఫికల్టీ. అండ్ రూల్స్ అసలు వెహికల్ కంపెనీ ఇస్తుంది, సైట్ విజిట్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తుంది, డీల్ నెగోషియేషన్ వాళ్ళే చేస్తారు. మీరు ఏం చేయాలి, ఒక బయ్యర్ని ఐడెంటిఫై చేయాలి. దట్స్ ఆల్. 10% ఆఫ్ ది జాబ్ యూ డూ అండ్ 90% ఆఫ్ పేమెంట్ యూ విల్ గెట్ ఇట్. ఈ సూత్రం తెలుసుకున్న వాళ్ళు బాగుపడుతున్నారు. అందుకని ఇప్పుడు లేడీస్ కూడా సపరేట్ టీమ్స్ ఉన్నాయి. ఎందుకంటే లేడీస్ని తక్కువ అంచనా, హమ్ కిసీసే కమ్ నహీ అని ఒక సినిమా వచ్చింది చిన్నప్పుడు, హమ్ కిసీసే కమ్ నహీ, ఎవరికంటే తక్కువ కాదు అది. సో అట్లా లేడీస్ కూడా దే ఆర్ నథింగ్ లెస్ దాన్ జెంట్స్. ఇన్ఫ్యాక్ట్ నేను మొన్న మలేషియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు చూశాను, అక్కడ ఎంప్లాయ్మెంట్ లేడీస్ ఎక్కువ ఉన్నారు జెంట్స్ కంట. 70% ఆర్ లేడీస్, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఆఫీసర్స్. ఓకే, మనకంటే ఎర్లీ స్టార్ట్ చేస్తారు. ఎంత హాస్పిటాలిటీ, ఎంత నాక్నెస్. ఎందుకంటే ఆడవాళ్ళు మాట్లాడినప్పుడు వినాలనిపిస్తుంది, మీరు మాట్లాడితే ఎవరు వినాలనిపించదు అంతగా. మీరంటే జనరల్గా చెప్తున్నారు. సో ఆ హాస్పిటాలిటీ, ఆ పేషెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. లేడీస్ ఏంటంటే స్థిరంగా ఒక దగ్గర కూర్చొని చేయగలుగుతారు. ఒక పట్టుదల తీసుకున్నారంటే డెఫినెట్గా టేక్ ఇట్. మనం ఏంటంటే నువ్వు ఉన్నావు అనుకో, అటు తిరగాలి ఇటు తిరగాలి, ఫోన్ చేయాలి, సిగరెట్ కొట్టాలి, మందు కొట్టాలి, రకరకాలు. నాకన్నా అలవాటు లేదు సార్. మీకంటే కుర్రాళ్ళకి, నేను అనేది టీనేజర్స్, మీరంటే మీరు కాదండి, జనరల్ టాక్. మీరు చాలా మంచి బాలు, నాకు అర్థమవుతుంది. సో నేనేమంటే దీని మీద డైవర్ట్ అయిపోతాం. ఈ మధ్యలో వాట్సాప్ ప్రతిసారి చూస్తుంటాం, దానివల్ల డిస్ట్రాక్షన్ అవుతుంది. సో మీరు ఫోకస్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాం. ఒక రూమ్లో 100 కుందేలు వదిలాం, మీ అబ్బాయిని పంపించాం, ఒకటే కుందేలు పట్టుకోవడం ఈజీయే కష్టం? 100 కుందేలు ఈజీ కదా. కానీ అరగంట వచ్చిన తర్వాత ఖాళీ చేతులతో వచ్చాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఫస్ట్ ఒక దాన్ని పట్టుకున్నాడు, అది జారిపోగానే 2వ దానికి వెళ్తాడు, 2వ జారిపోయి 3వ దాన్ని ఎప్పటికీ పట్టుకోలేడు. అదే ఒక్క దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా పట్టుకుంటాడు. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్లో కూడా అది కావాలి, ఆ కమిట్మెంట్, డెడికేషన్, హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ. ఇవి ఉంటే మాత్రం లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా రానియచ్చు. హౌస్ వైఫ్స్ అయినా రావచ్చు, పార్ట్ టైమర్ రావచ్చు, ఎల్ఐసి ఏజెంట్ రావచ్చు, క్రెడిట్ కార్డ్ ఏజెంట్, ఎనీ పర్సన్. రియల్ ఎస్టేట్ నా ప్రకారం ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ టాక్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్. ఆ విధంగా ప్యాషనేట్ అయితే డెఫినెట్లీ మీరు రండి, నేను ఛాలెంజ్ చేసి చూపిస్తాను, మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. సంబడి వాంట్స్ టు సీ యూ, ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు మీరు మాట్లాడండి, మీరు కలవండి, దెన్ యూ విల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే డాక్టర్ నంది రామేశ్వరరావు గారి క్లాసెస్లో ఎన్రోల్ చేసుకొని మీరు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎంచుకొని రియల్ ఎస్టేట్ నేర్చుకొని ఏ విధంగా చేయాలి ఏంటి అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలనుకుంటే మాత్రం కింద కనిపించే నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆయన క్లాసెస్లో ఎన్రోల్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.